ఏది అంటావేంటే? నేను కట్టుకున్న చీర ఎలా ఉంది అని అడుగుతున్నా. కొత్తదేమైనా కొన్నావేమో చూపిస్తున్నావేమో అనుకున్నాను పిన్ని. ఎంతమందిని అడుగుతావే? చీర బాగుందా చీర బాగుందా ఇలా తిరుగుతూనే ఉంటావా? మా అక్క హడావిడి చేస్తుంది కదా బాబాయ్, అలాంటప్పుడు మేం కూడా మంచి చీరలు కట్టొద్దా? నైని వదిన ఫంక్షన్ ఏం చేయడం లేదు. ఇంటి బయట ఏర్పాట్లు చూసి అలా అనుకుంటున్నారు. గాయత్రి పాపకి అమ్మవారు వచ్చినందుకు ఆటలమ్మ పూజ చేసి అన్నదానం చేయాలనుకుంటుంది. అంటే ఏంటి? ఈ ఇంట్లో ఉన్న మాకు టైంకి అన్నం పెట్టకుండా బయట టెంట్ వేసి అక్కడ అరిటాకులో వేసిన ముద్దల్ని మింగమంటుందా? మరి నా పరిస్థితి ఏంటి మమ్మీ? కుడి చేత్తో తినలేను. వీధిలో వాళ్ళెవరైనా వస్తే ఎడమ చేత్తో తింటున్నానని నవ్వుతారు. నన్ను తినిపించమంటారా? ఏమొద్దు. ముద్దుగా ముద్ద పెట్టినా వద్దంటావేంటల్లుడు? హాసిని చెయ్యి చిన్నదే గాని అన్నం ముద్ద కలిపితే మాత్రం ఫుట్బాల్ సైజులో ఉంటుంది. కుక్కి చంపేస్తుందేమోనని భయపడుతున్నాడు. ఆటలమ్మ పూజ రోజు హరి అంటే ఎంతో పుణ్యం అంట తెలుసా? హరి యూజ్లెస్ పెలు. పేరు పలకమని లేదురా. ఈ పూజప్పుడు ప్రాణం పోతే అమ్మవార్లు ఐక్యమవుతారంటోంది. నాకే అమ్మవారు వద్దు, నాకు మా మమ్మీ చాలు. ఎగిరి నడుం మీద కూర్చొని బొటన్ వేలు నోట్లో పెట్టుకోకపోయారా? ఏయ్ అబ్బబ్బా, ఏంటక్క గలీజ్గా? నువ్వెందుకు ఊహించుకుంటున్నావే? మీరిక్కడే ఉండి కబుర్లు చెప్పుకుంటుంటే అక్కడ నైనీకి ఎవరు సాయం చేస్తారు? చేయాలంటవా? డమ్మో డమ్మ. రోజు ఎలాగో ఏమీ చేయరు. ఈరోజు ఆటలమ్మ పూజ, అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు సాయం పడితే 1000 యాగాలు చేసిన దాంతో సమానం. సుమన చూస్తుంది గాని చేయదు. మనం పుణ్యం సంపాదించుకుందాం పదండి. మీరు మాత్రమే సంపాదించుకుంటే ఎలా? నేను ఓ చెయ్యి వేస్తాను. నేను ఈ ఒక్క చెయ్యి ఎక్కడ వేయను? నేను చెప్తాను పదండి. మనం పూజ చేస్తే అమ్మవారు దిగి రావాలి. పదండి 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 పదండి. రండి. అమ్మనే వస్తుంది. అక్కా చెల్లెళ్ళతో కూడి అడుగు పెట్టబోతుంది. నైని, ఉన్నట్టుండి ఈ పూజ ఎందుకు పెట్టుకున్నావు? చెప్పా పెట్టకుండా వచ్చిన అమ్మవారికి సేవలు చేయాలి పిన్ని. అగ్ని ఆధారంతో వండిన అన్నంతో అమ్మకు నైవేద్యం పెడితే శాంతిస్తుంది, కడుపు చల్లగుండా అని దీవిస్తుంది. అప్పుడు బుజ్జితల్లి గాయత్రికి నయమవుతుందని నైనమ్మ ఆశ. అంతే కదా బాబాయ్ గారు? విశాల్ బ్రో ఎక్కడున్నాడు వదినా? బాబుగారు ఎప్పుడో పనిలోకి దిగిపోయారు. రే విక్రాంత్, సూపర్ అల్లుడు. తల ఓ చేయి వేయకపోతే అనుకున్న సమయానికి ఏమి అవ్వవు మావయ్య. కరెక్ట్ అల్లుడు. పదండి బ్రో, మనం రంగంలోకి దిగుదాం. హలో, నాకు తగ్గ పనులు చెప్పండి. ముందు మీకేం వచ్చో అది చెప్పండి. ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. మీరు వెళ్ళండి. గరిటెలు తిప్పటం, మంటల దగ్గరికి వెళ్ళటం నా వల్ల కాదు. కూరగాయలు కొయ్యడం, ఆకులు వలవడం, ఎన్ని పనులు లేవు చిట్టి.
నుంచి వస్తే ఏంటి పిన్ని, తినడానికే వచ్చుంటారు. చెల్లి అలా అనకూడదు. పర్వాలేదులే, మేమొచ్చింది కూడా భోజనం చేయటానికి. చెప్పానా? ఇంకా వంటలు అవ్వలేదు. అప్పుడే ఎవరు రమ్మన్నారు? ఈ పార్టీకి సిద్ధం చేసుంటారనుకున్నాము. దమ్మక్క కొంచెం ఆగి రమ్మనాల్సింది. ఓహో, ఈ డమ్మక్క మీకు ముందే తెలుసా? మన ఇంట్లో తిష్ట వేసిన డమ్మక్క లాంటి వాళ్ళకి ఎక్కడ అన్నదానం జరుగుతుందో ముందే తెలిసిపోయే నెట్వర్క్ ఉంటుంది బావగారు. ఒకే కోవకి చెందిన వాళ్ళనుకుంటా. అత్తయ్య, ఓ అరగంట ముందొచ్చారు అనుకుందాం, పోయేదేముంది? వీరినే అతిథులు అనుకుందాం. పూజ అయ్యాక వీరికి భోజనం పెట్టి వాయనం ఇచ్చి పంపించేశాక వీధిలో వాళ్ళని పిలుద్దాం. వాళ్ళు ఇంకోసారి పిలిస్తేనే వస్తారులే నైని. వీళ్ళైతే బొట్టు పెట్టి పిలవకుండానే వచ్చారు. రాకపోతే ఎవరూ రాలేదు అంటారు, వస్తే ఎందుకొచ్చారు అంటారు. మా అత్త సంగతి మాకు తెలిసిందేలే, మీకు తెలీదులేమ్మా. ముక్కు మొహం తెలియని వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలే. అయ్యో పిన్ని, అలా అనేసవేంటి? డమ్మక్కకు తెలిసిన వాళ్ళని చెప్పారు కదా. ఊరు పేరు ఏమీ చెప్పలేదు కదక్కా. ఆ ఊరు ఈ ఊరు అని భేదమేమీ లేదు, అన్ని ఊర్లు మావే. మాదకోలం తల్లి అని తిరుగుతూ ఉంటారేమో. అరే బ్రో, బ్రో ఏమైంది? అనే అనే వాటర్ తాగరా? తాగండి, ఇదిగో. అయ్యో, పొలమారిందేమో. అబ్బబ్బా, ఏయ్ అయ్యో అయ్యో, ఆగవే, కొట్టి కొట్టి చంపేస్తావా ఏంటి? దగ్గైతే తగ్గట్లేదు మరి. తల మీద తట్టినా, నీళ్ల బింద నాలుక మీద పెట్టినా తగ్గదు. వచ్చిన అమ్మల్ని అలా అంటే ఇలాగే అవుతుంది. మేము ఊళ్ళు తిరిగే వాళ్ళమే కాదు, గుళ్ళు తిరిగే వాళ్ళం కూడా. మీకు దగ్గు తగ్గాలంటే తాగరాదు, తినాలి. ఏం తినాలి? గడ్డి తినాలి. నా కొడుకు గడ్డి తినాలా? విద్య లేనివాడు వింత పశువు అంటారు కదా. వాడెందుకు చదువుకోలేదు? ఇంటర్మీడియట్ చదివాడు. ఇంటర్లో ఎంట్రీ తప్ప ఎగ్జిట్ లేదత్తయ్యా. విద్య అంటే జ్ఞానం. అది లోపించినప్పుడే సంస్కారహీనులవుతారు.
దగ్గి దగ్గి చచ్చిపోయేలా ఉన్నాడు. నోట్లో గడ్డి పెట్టండి. పిన్ని అలా ఎలా పెడతారు? నేను కుక్కుతాను, ఆగండి. ఏం గడ్డి పెట్టాలి? నేను ఒప్పుకోను. అమ్మా, మొండికేస్తే అలా దగ్గుతూ రక్తం కక్కుకునేలా ఉన్నాడు అన్నయ్య. రాత్రి మాత్రం చేదుగా ఉన్న సీసాలు లేపేస్తారు. అప్పుడు మాత్రం వద్దండ్రే, తినండి పర్లేదు. తినలుడు దగ్గుతో ప్రాబ్లము తగ్గితే మంచిదే కదా. చూసారా, తగ్గిపోయింది. అన్నయ్య, అలాగని వేపాకుని పారాయకు. గంటపాటు కొద్దిగానైనా సరే తీసుకుంటూ ఉండు. చచ్చినట్టు తినాల్సి వస్తుంది. మీ చిట్కాతో బావగారి దగ్గుని తగ్గించగలిగారు. అలాగే నా కూతురు గాయత్రికి అమ్మవారిచ్చింది. ఏం చేయాలో చెప్తారా అమ్మా? తప్పకుండా. మహాతల్లిలో మీ పేర్లు తెలుసుకోవచ్చా? నా పేరు బువ్వమ్మ. బువ్వమ్మ. నేను సుంకాలమ్మని. సుంకాలమ్మ. నన్ను నూకాలమ్మ అంటారు. అందరూ అమ్మలేనా? డమ్మో డమ్మా. సరే, గాయత్రికి నయమయ్యేలా చూడండి. అలాగే, మీరు వెళ్ళి వంట పని కానివ్వండి. బువ్వమ్మకి పేరుకు తగ్గట్టే తిండి మీదే ధ్యాసున్నట్టుంది. అందరి ఆకలిని తీర్చి అన్నపూర్ణమ్మని కూడా శ్రద్ధగా కొలవాలి కదా. అమ్మలు, మీకు ఓపిక ఉంది కాబట్టి సరిపోయింది. అదే వేరే వాళ్ళు అయ్యుంటే సుమనకి వాయింపుడు మొదలయ్యేది. అల్లుడు, సమయం లేదు, చకచక కలిద్దాము. రండి 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 రండి. ఆటలం వచ్చిందమ్మా. భువిలోని భువనేశ్వరి.
కాస్త ఏడుపు తగ్గింది గాని పొద్దున్నైతే ఇల్లు కంపించిపోయేలా ఏడ్చింది గాయత్రి. పసుపు నీళ్లతో పాప అరచేతులు కాళ్ల మీద సున్నితంగా మర్దన చేయాలి. సుంకలమ్మ, వేపాకుల రసాన్ని తీ. అలాగే. పత్రం తీసుకురానా? అవసరం లేదు, ఆకుల్ని పిండేస్తాం. అటు చూడు సుమ్మి, ఆ సుంకలమ్మ వేపాకుల్ని చేతుల్లో పిండి పిప్పి చేస్తున్నారు. చూడ్డానికి సన్నగానే ఉన్నారు, బాగానే బలవంది పిన్ని. బక్కగా ఉన్న వాళ్ళకే శక్తి ఎక్కువంటే ఇదే కాబోలు. చూసారా, మాలాంటి బక్క వాళ్ళని ఒక సంఘంగా చేసి దాని అధ్యక్షురాలనవుతాను. ఏయ్ నీ మొహం. నోట్లో వేపాకులు పెట్టుకోండి రాజా. అతిగా మాట్లాడి అతిథుల్ని కించపరచాలని చూస్తే దగ్గు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. వేపాకుల రసాన్ని నీ చేత్తో పుయ్యమ్మా. పర్వాలేదమ్మా, మీరే రాయండి. మీకైతే ఎలా వైద్యం చేయాలో తెలుసు కదా. నువ్వు తెలియక గట్టిగా రుద్దేస్తే బిడ్డ ఏడుస్తుందనా? అవునమ్మా. అలా అనుకోవద్దు. బిడ్డని ఎలా స్పర్శించాలో కన్న తల్లికి స్వతహాగా తెలిసిపోతుంది. రాయ్. ఓ బువ్వమ్మా, గాయత్రి తను కన్న బిడ్డ కాదు. కాదని ఎవరన్నారు? ఎవరో అండువింటి? నాకు తెలుసా, మీకు తెలుసా? ఆ పిల్లని మా నయనక్క విశాల్ బావ గారు దత్తత తీసుకున్నారు. 9 నెలలు మోసి కన్నది గానవిని. ఆ చిచ్చర పిడుగు గదిలో పడుకుంది. ఏంటత్త, బాగున్న పాపకు కూడా వేపాకు రసం పొయ్యమని చెప్తావా ఏంటి? లేదు లాలుడు, వివరాలు చెప్తుంది అంతే. నా కూతురు అంటే నీ బిడ్డే అనుకున్నాను నాయని. దత్తత తీసుకున్నా సరే నా సొంత కూతురు కన్నా ఎక్కువ అనుకుంటానమ్మా. అలాగే చూడాలి, లేదంటే మాటొస్తుంది. నూకాలమ్మా, పర్వాలేదులే. నయనీ చేతని వేపాకు రసం రాయనిద్దాం. అలాగే తీసుకో. మాధవిదేవి నీవేగా, ఆ మాణిక్యాంబవి నీవేగా, జోగులాంబాదేవి నీవేగా, పురుహూతికా దేవి నీవేగా, శ్రీలంకల